ఇవాళ ఏందో సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏంది కథ? ఏంది పిల్ల గంతగనం నవ్వుతున్నావు? ఓష్ని పిల్ల సల్లగుండా ఏం నవ్వది? నోర్మోయ్ ఏం నవ్వది? వక్కడ ఇంకోసారి నవ్వినాం అనుకో నోట్ల కొరకాసు గుచ్చుతా. ఏమనుకుంటున్నావో? అర్థం పర్థం లేకుండా ఏందా నవ్వు అనుకుంటా. ఇంకోసారి నవ్వుతావా? ఏంది? నవ్వ సరే జోక్ ఏందో చెప్పు, నేను కూడా నవ్వుతా. పొద్దున మా అమ్మ చాయ్ పెడుతుంటే పాలల్లో చక్కెర పోయి చక్కెర వేసింది. చక్కెర వేస్తే ఇంకేంది ప్రాబ్లం? చాయ్లో చక్కెరనే కదా వేసుకునేది. అంతేకాదు, కూర వండుతుంటే ఉప్పు వేసింది. కొంచెం ఇసమైనట్టు అనిపిస్తలేదా నీకు? చాయ్లో ఉప్పేసి కూరలో చక్కెర వేస్తే జోక్ గాని దీంట్లో ఉన్న జోకు జోకేమున్నదంటే ఏం చెప్పాలి? నాకు వట్టిగానే నవ్వొస్తున్నది వాణి. ఏం జోక్ లేకుండానే గంతగనం నవ్వొస్తుందంటే పిచ్చి గిట్ల లేచిందా? ఏంది వానక్క గట్ల అంటున్నావు? నాకు పిచ్చి లేచిందంటే నాతోని వార్తలు తెప్పించుకుంటున్నావు. నీకు కూడా పిచ్చి లేచినట్టే కదా. మరి ఎందుకు నవ్వుతున్నావు? ఏమో నాకు తెలియదు, కాకపోతే నాకు నవ్వొస్తున్నది. అబ్బా తలకే పోతుంది వెన్నెలా. సమ్మర్ హాలిడేస్ కదా, పోనీలే మళ్ళొస్తది. హాలిడేస్ కి పోవుడు కాదు, నువ్వు చేయబట్టి వశపడతలేదు అంటున్నా. అంటే నా నవ్వు చేయబట్టి వశపడుతున్నది అన్నట్టే కదా. అబ్బా ముంద నవ్వు ఆపు తల్లి. మళ్ళీ అటు తిరిగేందుకు నవ్వుతున్నావు? నువ్వే కదా ముందు నవ్వాపు అన్నావు, అందుకే వెనక్కి తిరిగి నవ్వుతున్నా. నువ్వు చేయబట్టి నా చెవుల నుంచి రక్తం గారేటట్టున్నది. ఇక లాభం లేదు, నీకు ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్? ఏందక్క ఏమైంది నాకు? నీకు నవ్వు రోగం వచ్చింది. నవ్వు రోగం ఏంది? కారణం లేకపోయినా సంతోషం రాకపోయినా నవ్వుతుర్రంటే వాళ్ళకు లాఫింగ్ ఎపిలెప్సీ అనే రోగం ఉన్నట్టు. ఆ రోగంతోనే నువ్వు నవ్వుతున్నట్టు నాకు అనుమానం వస్తున్నది. అందుకనే ఆపరేషన్ చేపిస్తా నీకు. వామ్మో వద్దు వాణి, నీకు దండం పెడతా. నేను కావాలనే నవ్వినా ఇప్పటిదాకా. ఎందుకమ్మా? ఆ లాఫింగ్ ఎపిలెప్సీ అనే వ్యాధితోని బాధపడేటోళ్లకు జోధ్పూర్లా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చేసి సక్సెస్ అయిందట. ఇక ఆ వ్యాధికి పరిష్కారం దొరికినట్టే. గా వార్త చెప్దామని గిట్ల నవ్వినక్క అంతే. నువ్వెందుకు నవ్వుతున్నావు అక్క గట్లా? నీ గిట్టగా వ్యాధి ఉన్నదా ఏంది? నాకు రాజేష్ అన్న ముందే చెప్పిండు నువ్వు ఆ వార్తనే చెప్పేటందుకు నవ్వుతున్నావు అని. నీకే వస్తుందా యాక్టింగ్? నాకు రాదా? వస్తున్నలే.